కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్ గా మారింది. సిబిఐ విచారణపై మధ్యంతర స్టే కోరుతూ బీఆర్ఎస్ నేతలు హైకోర్టును ఆశ్రయించడం, కోర్టు ఇవాల్టికి వాయిదా వేయడం ఉత్కంఠ రేపుతుంది. కోర్టు ఏం తీర్పు ఇస్తుందోనని బీఆర్ఎస్ నేతలతో పాటు ఇటు ప్రభుత్వ పెద్దలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాళేశ్వరంలో భారీ అవినీతి జరిగిందని పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టుపై అసెంబ్లీలో చర్చ పెట్టిన ప్రభుత్వం తదుపరి చర్యగా సిబిఐ విచారణకు ఇస్తున్నట్టుగా ప్రకటించింది. కాళేశ్వరం అవినీతి కేసును సిబిఐకి అప్పగిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీంతో బీఆర్ఎస్ నేతలు ప్రత్యామ్నాయ మార్గాన్ని అనుసరిస్తున్నారు. సిబిఐ విచారణపై స్టే తెచ్చేందుకు మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని అత్యవసర పిటిషన్ గా స్వీకరించి విచారణ చేపట్టాలని, తమపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్లో పేర్కొన్నారు. కానీ మధ్యంతర స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. కాళేశ్వరంపై ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశించిన పిటిషనర్ తరపు న్యాయవాది వాదించగా అటు అసెంబ్లీలో చర్చించిన తర్వాతనే పీసీ ఘోష్ నివేదికపై చర్యలు తీసుకుంటామని తెలిపిన వాదనలను అడ్వకేట్ జనరల్ న్యాయస్థానానికి గుర్తు చేశాడు. దీంతో ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం విచారణను ఇవాల్టికి వాయిదా వేసింది. అయితే ఈ కేసులో రెగ్యులర్ పిటిషన్ లాగే విచారణ జరుపుతామని హైకోర్టు తెలిపింది. ఉదయం 10:30 గంటలకు విచారణ చేస్తామని పేర్కొంది. అయితే అప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కానీ, సిబిఐ విచారణ ఆపాలని కానీ ఆదేశించలేదు అంటూ న్యాయస్థానం స్పష్టం చేసింది. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కేసీఆర్ తరపు న్యాయవాది కోర్టుకు వినిపించారు. ఇద్దరిని ఉరితీయాలంటూ ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారని, ఈ క్రమంలోనే ఈ కేసును సిబిఐకి అప్పగించేందుకు అసెంబ్లీలో నిర్ణయం తీసుకున్నట్టుగా వెల్లడించారు. అందుకే అత్యవసర విచారణ జరిపి ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని పిటిషన్ తరపున న్యాయవాది సుందరం కోరారు. మరి ఇవాళ విచారణలో కోర్టు ఏం తేల్చుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది.